చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఆ సమస్యను బట్టి కూడా రత్నాలను ధరిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు కేసులు ఉంటాయి, సంవత్సరాల తరబడి వెళుతూ ఉన్నా పని అయితే అవ్వదు. సో అలాంటప్పుడు మీలాంటి పెద్దలు సజెస్ట్ చేస్తూ ఉంటారు, పలానా రత్నాన్ని ధరించి ఈ కోర్టు కేసు నుండి నువ్వు బయటపడతావు అని. దానికి సంబంధించి ఎటువంటి రత్నం ఇస్తారు? అది కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుందా? ఇక్కడ రెండు సిస్టమ్స్ చెప్పాల్సి వస్తుందమ్మా. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదట నేను ఒకటే విషయం చెప్తాను, ధర్మం వైపు ఉన్నటువంటి వాడికి మాత్రమే దైవం అనుకూలిస్తుంది, అధర్మం వైపు ఉన్నటువంటి వాడికి దైవం అనుకూలించదు. అధర్మం వైపు ఉండి ఏ రత్నం ధరించినా వేస్టే, వేస్టే, 100% వేస్టే, ఏ మంత్రం చదివినా వేస్టే. రెండో విషయం ఏంటంటే, ధర్మం వైపు నుండి నేను ధర్మంగానే ఈ కేసులో ఫైట్ చేస్తున్నాను, పోరాడుతున్నాను, నాకు దైవం అనుకూలించాలి అనుకున్నప్పుడు బగళాముఖి మంత్రాన్ని మొట్టమొదట పొద్దున్నే లేచి, అంటే ఆ కేసు అయిపోయే వరకు పొద్దున్నే లేచి బగళాముఖి మంత్రాన్ని ఒక పసుపచ్చ బట్ట పైన కూర్చుని, సాధ్యమైనంత పసుపచ్చ లుంగి కానీ ఏదైనా కట్టుకుని ఈ మంత్రాన్ని కనీసం మినిమంలో మినిమం 108 టైమ్స్ మనం చాలా నిష్ఠతో అనుకోవాలి. రోజు 108 సార్లు చాలా చిన్న మంత్రం అనుకోవాలి. అనుకున్న తర్వాత అతను అక్కడ నుంచి ఈ అరటిపండు ఉంటుంది కదా, తొక్కతో అక్కడ పెట్టేసి పసుపు కుంకుమ అవన్నీ వేసి తర్వాత అది ప్రసాదంగా స్వీకరించాలి. ఇది ఒకటి. దీనివల్ల ఏమవుతుందంటే, బగళాముఖి ముఖ్యంగా శత్రు సంహారానికి పనికొచ్చేటువంటిది. ఆమె వస్త్రధారణ అంతా పసుపు రంగులోనే ఉంటుంది. మీకు బాగా తెలుసు కదా, పసుపు అనేది శత్రు సంహారిణి. పసుపు రంగు అంటేనే శత్రువులను సంహరించేదని. సో దట్ వర్క్స్ లైక్ పెస్టిసైడ్ కదా. సో ఆ రకమైనటువంటి ఈ బగళాముఖి మంత్రాన్ని మనం చదివినంత మాత్రాన చాలా ఉపయోగపడుతుంది. రెండో విషయం ఏంటంటే, మొట్టమొదట మన యొక్క జాతకంలో షష్టమాధిపతి ఎవరు, 6వ స్థానాధిపతి ఎవరు? 6వ స్థానం అంటే ఏంటంటే శత్రు, రోగ, రుణక్షేత్రం. రోగ, రుణ పక్కన పడేద్దాం. ఇప్పుడు మీరు కోర్టు కేసు అన్నారు కాబట్టి శత్రువు అందాం. అంటే కోర్టు కేసులో ఎదుటివాడు శత్రువే కదండి, శత్రువు అందాం. మరి 6వ స్థానాధిపతి మీ యొక్క రాశి చక్రంలో ఎక్కడున్నాడు అనేది చూసుకోవాలి. పలానా గ్రహం దగ్గర ఉన్నాడు, సరే మంచిది. షష్టగ్రహం బలంగా ఉన్నాడా, ఆ యొక్క భావానికి సంబంధించిన గ్రహం బలంగా ఉన్నాడా మనం చూసుకోవాలి. అక్కడే మనకు అర్థమైపోతుంది. ఓహో, అప్పుడు శత్రువు బలంగా ఉంటే నేను ఓడిపోతాను, నేను బలంగా ఉంటే శత్రువు ఓడిపోతాడు. అదే షష్టమాధిపతి షష్టమంలోనే ఉన్నాడు అనుకోండి, పూర్తి బలం, ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అంటే ఆల్మోస్ట్ నేను అధర్మంగా ప్రవర్తించినా ధర్మంగా ప్రవర్తించినా గెలుపు మాత్రం నాదే. కానీ అదే షష్టమాధిపతి వేరే పొజిషన్స్లో, అంటే వేరే భావాల్లో ఉంటే అక్కడ కొంచెం మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం? ముఖ్యంగా పసుపు రంగు ఉన్నటువంటి రత్నం ఏదమ్మా? కనకపుష్యరాగం. అంటే అక్కడ పసుపు అంటేనే శత్రు సంహారం. సో పసుపు రంగు కాబట్టి అదేంటి, గౌరవాన్ని దక్కించేది. కనకపుష్యరాగం అంటే గురువు అంటే గౌరవాన్ని దక్కించేది. కనకపుష్యరాగాన్ని మనం ఖచ్చితంగా ధరించాలి. ఓకే, మీరు అన్నట్టుగా కనకపుష్యరాగం ధరించాలి అని అంటున్నప్పుడు జాతకంలో వేరే రత్నం చూపిస్తుంది అనుకోండి, మరి రత్నాన్ని ధరించచ్చా? రెండే ఉంటాయమ్మా, ఒకటి నీలం, ఇంకొకటి కనకపుష్యరాగం. ఈ రెండే. ఇది పడుతుందా అది పడుతుందా మనం చూసుకోవాలి. సపోజ్ కనకపుష్యరాగం పడుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడే ఉంది కనకపుష్యరాగము ధరించాలి, నీలము ధరించాలి. అప్పుడు కనకపుష్యరాగం పడుతుంది, నీలం పడలేదు. అప్పుడు ఏం చేయాలంటే, కనకపుష్యరాగం 3 క్యారెట్లు పెట్టుకోవాలి, నీలం అనేది 50 సెంట్స్ మాత్రమే, 50 సెంట్స్ మెడలో వేసుకోవాలి, లేదా నడుముకు కట్టుకోవాలి. అంటే సన్ రేస్ సాధ్యమైనంత వరకు ఆ నీలం మీద పడకుండా చూసుకోవాలి. అదే శని శుభుడై గురువు శత్రువు అయినాడు అనుకోండి ఒక జాతకంలో, అప్పుడు ఏం చేయాలి? ఒక 1 క్యారెట్ మాత్రమే కనకపుష్యరాగం పెట్టుకుని, ఒక 2.5 క్యారెట్స్ 2 క్యారెట్స్ మాత్రమే నీలం. ఎప్పుడు కూడా 2-2.5కి నీలం ఎప్పుడు ఎక్కువ చేయకూడదు. అది కూడా మనం బాగా చూసుకోవాల్సి వస్తుంది. నీలం పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎంచేతనంటే నీలం అనేది ఏమాత్రం అందులో కంటికి కనబడనంతటి నల్లటి చిన్న చుక్క ఉన్నా మనం చాలా దెబ్బతింటాం. అందుకని దాన్ని బాగా పరీక్షించి
ఆ నీలమే నాకు తప్పదు, ఇది పెట్టుకోవాల్సిందే అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి ఈ నీలం 100కి 100 పాళ్ళు నా జాతకానికి సరిపోతుంది, ఇది పెట్టుకోవాల్సిందే, అవతలి వాడిపైన గెలవాల్సిందే అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా తీసుకుని పెట్టుకుంటే ఎంత లెవెల్లో అతన్ని ఓడగొడతామంటే ఏ గ్రహము అంత లెవెల్లో ఓడగొట్టదు. ఆ ఓడిపోయిన వాడు ఇక మళ్ళీ మన కంటికి కూడా కనపడడు. ఓకే. అట్లాంటి పవర్ ఉన్నది నీలం. గురువు అలా కాదు, క్షమించే గుణం ఉంది గురువుకి. ఎంత దెబ్బ కొట్టినా పర్వాలేదని మళ్ళీ సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నీలం అలా కాదు, ఇంకా కొట్టాడంటే అంతే సంగతి. ఓకే. సో కొంతమంది చూడండి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఏదైనా రత్నాన్ని ధరిస్తే మంచిదేమో అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పోయేవాళ్ళు చాలామంది మ్యాక్సిమం ఏంటంటే ఓ 2-3 సంవత్సరాలు బాగా కష్టపడి చదువుతారమ్మా, బాగా కష్టపడి చదువుతారు. మనం జాతకం చూస్తాం, వాళ్ళు అసలు అర్హులా, వాళ్ళు అసలు వాళ్ళకు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది చూస్తాం మనం. అయితే మొట్టమొదటి ఒక సైకాలజీ ఏంటంటే 2-3 సంవత్సరాలు బాగా చదువుతారు, పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అవుతారు, కరెక్ట్గా పరీక్ష దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు. అవును. ఒకటి నంబర్ 1. దానికి కారణం ఏంటంటే భయం, ఒక రకమైనటువంటి భయం. ఏమైనా తప్పు రాస్తే నేను రాలేను కదా, ఏం అన్నీ మర్చిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, అంటే ఆ యొక్క నిలకడ అనేది లేకుండా పోతుంది, వణుకు అనేది వచ్చేస్తుంది, ప్రతిదానికి కన్ఫ్యూజ్ అయిపోవడం, ఇది రాయాలా అది రాయాలా అనుకోవడం. అయితే ఇట్లాంటి పరిస్థితి రాకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పచ్చ ఎమరాల్డ్ని, వాళ్ళకి పచ్చ దేనికి కారణం? బుధగ్రహానికి కారణం, బుద్ధికి కారణం, ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే పచ్చ పెట్టుకుంటాడో అప్పుడు ఏమవుతుంది, జడ్జిమెంట్ అండ్ మినట్ రిజల్ట్స్ అని వస్తుంది. అంటే స్పాంటేనియస్గా ఒక కాన్ఫిడెన్స్ తోటి అర్థం చేసుకుని, క్వశ్చన్ అర్థం చేసుకుని ఆ యొక్క సమాధానం రాయటము. అంటే అతన్ని ఇంకొక రకమైనటువంటి ఒక ఫ్యాన్ తిరుగుతున్నా దానికి చప్పుడు వచ్చినా అతనికి వినపడదు. ఆ తర్వాత ఆ పెన్ను అతనికి ఏమి ఇబ్బంది కలిగించదు, లేకపోతే ఆ పేపరు గాలికి ఎగిరిపోదు, ఏమీ జరగదు. మంచి ఒక కండిషన్లో అతను రాయడం అనేది జరుగుతుంది. అతను నేర్చుకున్న ఆ 3 సంవత్సరాల జ్ఞానాన్ని పర్ఫెక్ట్గా కాగితం పైన పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడేది ఎమరాల్డ్తో. అయితే ఇంకొకటి, ప్రభుత్వపు పరీక్ష రాస్తున్నాడు అనుకుందాం, కెంపు కూడా యాడ్ చేయాలి. అదే ప్రైవేట్ రంగాలలోకి వెళ్ళి అతను ఏదో చేస్తున్నాడు, ఆ రంగం ఏదో దానికి. సపోజ్ అది వైద్య రంగంలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అప్పుడు ఏం చేయాలి, గోమేధికం పెట్టాలి. అదే మళ్ళీ ఏదైనా మెకానికల్ సంబంధం, అప్పుడు చిన్న నీలం తగిలించాలి. అదే లేకపోతే ఇంకో రసాయనం, ఏదో కెమిస్ట్రీ అంటే కెమికల్స్, ఫార్మాసిటికల్స్ వీటికి సంబంధించింది, అప్పుడు ఏం చేయాలి, చిన్న వజ్రం కానీ లేకపోతే ఏదైనా వైట్ సఫైర్ కానీ అది అంటే కాంబినేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతారు, వాళ్ళకి ఆ స్పాంటేనియస్ జడ్జిమెంట్స్ వస్తుంటాయి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు చదువుకున్నది కనుక వాళ్ళు ప్రజెంట్ చేయగలిగితే అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఆ 10 మార్కుల్లో ముందుంటారు.